దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 9వ తేదీ ఏప్రిల్ మాసము 2026 సంవత్సరం. అద్భుతమైన వాక్యము, వాగ్దానాలు నేర్చుకుంటున్నాం కదా. నిజంగా మనము మనిషి జ్ఞానాన్ని అనుసరిస్తున్నామా? దేవుని పరలోక జ్ఞానాన్ని అనుసరిస్తున్నామా? దేవుని యందు విశ్వాసముతో ఉండి మన జీవితాలు కట్టుకుంటున్నామా? లేక మనుష్యుల యందు తెలివితేటలు కలిగి మన ఇల్లు కట్టుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేస్తే ఈ లోకమైన ఆస్తి సంపాదించుకోవచ్చు, పరలోక సంబంధమైన ఆస్తి సంపాదించుకోవచ్చు. అయితే ఏది నీకు ప్రాముఖ్యమైనది అనేది తెలుసుకోవాలంటే ఈరోజు అటువంటి వాక్యము, పాపములు వారి వెంట వెలుచున్నవి, పాపములు వారి వెంట వెలుచున్నవి. పాపము వెంట వెళ్తుందంట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. ప్రతి వచనము, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. అంటే న్యాయపు తీర్పుకి ముందుగా త్వరపడతాయి కొందరి పాపాలు. అయితే మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. ఇది అద్భుతమైన వాక్యం. చాలాసార్లు మనము తొందరపడుతూ ఉంటాం. ఎలా అంటే కొంతమందికి వెంటనే శిక్షా విధి కలుగుతుంది, కొంతమందికి కలగదు. కనుక జనులు కట్టులేక తిరుగుతారు. ఎక్కడ దర్శనం ఉండదో, వేర్ దేర్ ఈస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్. ఎందుకు వారు కట్టులేక తిరుగుతారు అంటే, ఏం జరగలేదుగా, ఇప్పుడు దొంగతనానికి వెళ్ళాడు, పట్టుబడలేదు కదా, మళ్ళా వెళ్తాడు, అలవాటైపోతుంది. మొదట అందరూ భయంగానే చేస్తారు, కానీ తర్వాత ఆ భయం కాస్త అలవాటుగా మారిపోతుంది. మనస్సాక్షి చంపివేయబడుతుంది. ఇంకా భయం అనేది నీలో రాదు. కనుక ఈరోజు ఇటువంటి వాక్యమే మనం చూసినప్పుడు సంఖ్యాకాండము చాలా అద్భుతమైన వాక్యం ఉంది. ఇదే వాక్యము 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకుంది. పాపము అనేది పట్టుకుంటుంది. ఈ పట్టుకున్న పాపము కొన్నిసార్లు ముందుకు వెళ్తుంది, కొన్నిసార్లు వెనకాల వస్తుంది. అంటే ఈ పాపము అనే కాడి, దాని తీర్పు ఎప్పుడు వస్తుందో మనము నేర్చుకునే ముందు ఒక్కసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బాగుంది, మనం చూద్దాం. 1 Timothy chapter 5 verses 24. రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోండి, ద సిన్స్ ఆఫ్ సమ్ పీపుల్ ఆర్ ఆబ్వియస్. అంటే కొంతమంది పాపములు ఆ విధముగా ఉంటాయి, లీడింగ్ దెమ్ టు సర్టెన్ జడ్జ్మెంట్. అవి ఖచ్చితంగా కొన్ని తీర్పులకు కారణమవుతుంది. ఉదాహరణకి పెన్సిల్ తీసుకున్నాం, వెంటనే అన్ని డోర్స్ మూసి చెక్ చేసినప్పుడు తీసిన వాడి దగ్గర దొరకదు, పక్కడి దగ్గర దొరుకుతుంది. కారణం, తీసిన వాడు ఒకడు కానీ పక్కడికి ఇచ్చాడు, వాడు తొందరగా తెచ్చిపెడుతున్నాడు. చాలాసార్లు ఇలా జరిగినప్పుడు చూసిన వాళ్ళందరూ వాడే నమ్ముతారు కదా, వీడే తీశాడని. ఎన్నోసార్లు ఈ విధముగా కూడా దొరుకుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, అంటే దేవుడు అన్యాయస్తుడనా, దేవుని అన్యాయం ఉందనా కాదు. కానీ ఇక్కడ ఏమని అనబడుతుందంటే, బట్ దేర్ ఆర్ అదర్స్, అంటే ఇంకా కొంతమందికి హోజ్ సిన్స్ విల్ బి నాట్ రివీల్డ్ అంటిల్ లేటర్. ఆ సమయము వచ్చే వరకు వారి యొక్క పాపములు బయటపడవు. కనుక ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా ఎలా ఉంటుందంటే, చాలా సింపుల్ ఈక్వేషన్స్ జీవితంలో మనం అర్థం చేసుకోవాలని దేవుడు ఎంచుకున్నవారు, దేవుడు వద్దు అనుకున్నవారు. కనుక చాలా విషయాల్లో మనము తొందరపడుతూ ఉంటాం, కానీ దేవుడు కనికరం చూపిస్తూ ఉంటాడు, కృప చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి యోసేపుకి 30 వచ్చే వరకు యోసేపు అన్నదమ్ములు చాలా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఎప్పుడు వాళ్ళు పాపం చేశారు? 17 సంవత్సరాలకే. కానీ వారి జీవిత కాలం మట్టుకు యోసేపుకి దాసులైపోయారు. మరి యోసేపు ఏ పాపము చేయకపోయినా మొట్టమొదట గోతిలో, తర్వాత పొతీఫర్ ఇంటిలో, తర్వాత బందీ గృహంలో. మరి దేవుని సమయం వచ్చింది కదా, దేవుడు హెచ్చించాడు కదా. అంటే మన జీవితాల్లో కొన్నిసార్లు మనము కీడు జరిగినప్పుడు తొందరపడుతున్న వారిగా ఉంటారు. అందరూ అంటారు, చూసావా ఏదో చేసే ఉంటాడు కదా, నిప్పు లేకుండా ఏమన్నా ఇదొస్తుందా? ఖచ్చితంగా అతను చేశాడు. కనుక మనుషులు ఎప్పుడూ కూడా తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటారు.
ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యాలు. ఇప్పుడు మనం ఆల్రెడీ నిన్ను పట్టుకున్న పాపము నీవు అంటే చెత్త చెత్తలాగా చెడు పేరుకుపోతుంది. అయితే మంచి మంచులా కరిగిపోతుంటుంది. చాలాసార్లు మనము చేసిన మంచి పని ఎవరు గుర్తించరు. కానీ మన మీద నిందలు వేస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి ఆదుకున్న వాళ్ళు కూడా మనకి మన అవసరంలో రారు. ఎలా కన్నీటితో మనం నింపబడతామంటే, ఎలాగ గుండె పగిలి ఏడుస్తామంటే, అయినా దేవుడు నిన్ను రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని నువ్వు నమ్మాలి అని. కారణము ఇమ్మీడియట్గా మనము కీర్తనలు 90 మనం చూసినప్పుడు 8వ వచనంలో ఏముంటుంది? మన రహస్య పాపములన్నీ కూడా ఆయన ముఖ కాంతిలో ఆయనకి తెలుసు. ఆయనకి మరుగై ఎవ్వరూ ఉండలేరు కదా. పోనీ ఈ వాక్యం నేర్చుకో. ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, నేను సమీపంలో ఉంటేనే దేవుడు అనుకుంటున్నారా? దూరమున ఉన్నా కూడా నేను మిమ్మల్ని గ్రహించలేదా అని అంటూ, దూరముకే కాదు, ఐఎమ్ ఎట్ యువర్ హ్యాండ్, నేను నీతో ఉన్నాను అని చెప్తూ ఏమంటున్నాడు? నాకు కనబడకుండా రహస్యముగా స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేనే భూమి ఆకాశముల యందంతా ఉన్నవాడను కానా. మరి ఈ భావాలు ఎత్తిపట్టుతూ కీర్తనకారుడు ఏమంటున్నాడు? కీర్తన 139 అంతా మనకు తెలుసు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నువ్వు నన్ను చూసావు. నేను చేయబోయేది నా హృదయంలో తలంపు పుట్టకమునిపై నువ్వు ఎరిగి ఉన్నావు. ఇంకా ఏమంటున్నాడు? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతున్నాను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతున్నాను. ఆకాశమునకి ఎక్కిన అక్కడ ఉన్నావు, పాతాళములో పండుకున్న నీవు అక్కడ ఉన్నావు, రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతముల అంటే నీ చెయ్యి నన్ను ముందు వెనక చుట్టూ ఆవరించి ఉన్నావు. కనుక అంధకారము నన్ను మరుగు చేయదు. కారణం ఏంటి? చీకటి అయినా అది నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వలె వెలుగుగా ఉండను, చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉందని. కనుక ఆయనకి రహస్యమైంది. ఇంకా మనందరికీ తెలిసిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12, దేవుని వాక్యము సజీవమైన లివింగ్ అనమాట. లైఫ్, జీవము కలిగినదై 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంది. ప్రాణమును, ఆత్మను, దేహమును, కీళ్ళును, మూలుగును అంటే మూలుగులో ఉన్నది సైతము హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు శోధించును. అంటే ఆయన దృష్టికి కనబడని సృష్టింపబడినది ఏదైనా ఉందా? కాబట్టి ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేకుండా ఆయనకి తేటగా ఉన్నది కదా. కాబట్టి మనము ఎలా చూస్తామంటే అందరూ మంచోళ్ళు కనుక హబక్కూకు రాశాడు, ఆసాపు రాశాడు, హగ్గయి రాశాడు, అందరూ రాస్తున్నారేంటి? వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు. మనము ఈ లోక ప్రకారం చూస్తున్నాం. నేను ఎన్నోసార్లు అనుకున్నా, కానీ ఒకటే ధైర్యం, చూద్దాం దేవుడు ఎలా చేస్తాడు. కనుక మనం చేసిన మంచితనానికి ఎప్పుడూ ప్రతిఫలం రాదు. అయితే పక్కోడికి ఆ క్రెడిట్ అంతా పోతూ ఉంటుంది. అప్పుడు మనము కుళ్ళుకునే వాళ్ళగా ఉంటాం, కానీ అది మనలో రాకూడదు. కనుక ప్రసంగి ఏమని రాస్తాడు? 8:11, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదు. కాబట్టి పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉండరు అని తను తెలుసుకుని ముగింపు ఏమని చెప్తున్నాడంటే, ఈ ప్రసంగి గూఢమైన ప్రతి హంసమును గురించి దేవుడు విమర్శ చేయను. ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి చేస్తాడు. కనుక దేవుని తీర్పుకు, అందుకే శిలువ మీద ఉన్న దొంగ మనం మంచి దొంగ చెడ్డ దొంగ అని చెప్తా ఉంటాం. ఒకటే అంటాడు, ఎప్పటికైనా నీవు దేవునికి భయపడవా? వాడు దొంగడు. వాడేమంటాడు? నువ్వు మారంటాడు కదా, నువ్వు రక్షిస్తా ఉంటే రక్షించు. అది ఇంకా ఏదో దొంగతానని చెప్పాడు. వీడు అంటున్నాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం నేడు నీవు నాతో కూడా పరదేశంలో. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనంలో, లూకా సువార్త ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్తారు? మీరు భయపడకండి, మరుగైనది బయలుపరచబడకపోదు, రహస్యమైనది తెలియబడకపోదు. కనుక చీకటిలో నేను నీతో చెప్పున్నది వెలుగులో చెప్పుడి, చెవులలో చెప్పబడినది ఖచ్చితంగా సంత వీధుల్లో ప్రకటింపబడుతుంది. కనుక ఇలాగ మనము
ముగించుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువునందు ప్రియులారా, ఈ రోజు పాపము అంటే మనం అనుకుంటాము వ్యభిచారము, అబద్ధాలు, లేకపోతే నరహత్యలు కాదండి. పాపము అంటే విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం. అంటే తినొచ్చా తినకూడదా డౌట్, కనుక అనుమానం అనేది ఉండకూడదు. నీవు నమ్మవంటే నమ్మాల్సిందే, వెళ్ళాల్సిందే. ఇక రెండవది, నీ నిమిత్తము ప్రార్థన చేయకపోయినా దేవుని ఎదుట నేను పాపం అంటే దేవుడు అప్పగించిన పని చేయకపోవడమే పాపం. నీ దగ్గర డబ్బు ఉండి లేదు అని చెప్పడము పాపం. కనుక ప్రతి విషయంలో మనం చూసినప్పుడు ఏ విషయంలో కూడా నీతిమంతులుగా మనం తీర్చబడము. కనుక ఏ నీతి మనలో ఉండదు అని ఆ యొక్క రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్పుతూ పాపం గురించి అయితే ఏమని చెప్తున్నాడు? కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని మొదలు పెడుతూ ఎందుకు ఉండదో తెలియపరుస్తూ ఈ యొక్క సామెతలు 28:13 దేవుని యొక్క వాక్యము చెప్తూ ఏమంటున్నాడు? తన పాపమును ఒప్పుకొనువాడు అంటే తన పాపమును ఎవరైతే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును, కానీ దాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే అర్థం ఏంటంటే తన పాపమునకు పరిహారము పొందినవాడు తన యొక్క అపరాధమునకు ప్రాయశ్చిత్తము, మరి ప్రాయశ్చిత్త బలియాగం కదా. కనుక ఈ సామెతలు మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం మోసము చేత సంపాదించున్నాను అంటే 12వ వచనం ఏం చెప్తుంది? కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొస్తుంది, సిద్ధించిన మనోవంచ జీవవృక్షం. అయితే 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 ఈ 13వ అధ్యాయము మనము ఏం నేర్చుకుంటున్నాము? మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. ఎప్పుడైతే తన ఆస్తిని వృద్ధి చేసుకునేవాడు కష్టము చేత అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అని నమ్ముతున్న నీవు నేను. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? సామెతలు ఇంకొక వాక్యం కూడా మనం చూసినప్పుడు బహు త్వరగా చాలాసార్లు వెంటనే దొరికేస్తుంది లాటితో, కానీ అది తుదకు దీవెన పొందకపోవచ్చు. అంటే ఇక్కడ ఏ సందర్భంలో చెప్తున్నాడు? 2020 సామెతలు 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కాల్చు. అంటే తల్లిదండ్రులు వారి ఇష్ట ప్రకారముగా ఆస్తిని ఇవ్వాలి, స్వాస్థ్యము, కానీ మనం వారిని కాదని మన హక్కు కొద్దీ తీసుకుంటే తప్పిపోయిన కుమారుడి కథ తెలుస్తుందా? అలాగే దేవుడు తనకి ఇష్టమైన వారికి తగ్గిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కనుక ఆయన బలమైన చేతి కింద దీన మనస్సు కలిగి మనము నడుచుకున్నప్పుడు, దీన మనస్సు కలిగి మనం ఎదురు చూసినప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కనుక ఖచ్చితంగా తీర్పు ఉంది. 2 సింహాసనాలు, ఒకటి తీర్పు సింహాసనము ద థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్, రెండవది మహిమ సింహాసనము ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ. కనుక సమయోచితమైన సహాయము కోసము ద థ్రోన్ ఆఫ్ మెర్సీ 3వ సింహాసనం, ఆ యొక్క కృపా సింహాసనం యొద్దకు మనము చేరుదుము గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి. విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదం, అనేక మందికి దీవెనకు కారణంగా, రక్షణగా లక్షల మందికి క్షేమంగా ఇస్తున్నాము, దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు బహుగా దీవించుగాక. ఆమేన్.